మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి దశమ భావం చాలా ముఖ్యం. మన కర్మ, మనం ఏ విధంగా కర్మ చేస్తామో అది దశమ భావం చూపిస్తుంది. లగ్నం నుంచి దశమ భావాధిపతి ఎవరు? మేషలగ్నం అనుకోండి. కాలపురుష కుండల చక్రానికి శని భగవానుడే, మకర రాశి. మరి ఈయనే అందరికీ కర్మకి కారకుడు. శని భగవానుడు ఏ భావంలో ఉంటాడో ఆ భావం తాలూకా కారకత్వాల నుండి మనం కర్మ పూర్తి చేయడానికి ఈ జన్మలో వచ్చాం అని అర్థం. ఇది ఒకటి. అట్లాగే మకర కుంభ రాశులు లగ్నాల వారికి ప్రత్యేకంగా ఈ భూమి మీద కర్మ చేయడానికే పుట్టడం వీరిది. అట్లాగే వారు సొంత రాశుల్లో ఉంటే మకరంలో కానీ కుంభంలో కానీ వీరికి మరీ ప్రత్యేకం. అది కష్టమైన సులువుగా బ్రతికిన మరి వీరు ధర్మబద్ధంగా ఇలా మకర కుంభాల్లో శని ఉండగా జన్మించిన వారు, శని భగవానుడు ఉండగా జన్మించిన వారు ధర్మబద్ధంగా జీవిస్తారు. ఇది 100%. ఇది 100% మీ జాతకాల్లో ఉన్న, ఎవరి జాతకాల్లో ఉన్నా మీకు జాతక చక్రం చూస్తే తెలిసిపోతుంది. మరి ఈరోజు చెప్పేది 11వ నెల 1993 మకర లగ్నం. శని భగవానుడు లగ్నంలోనే దిగ్బలం కాదు, లగ్నంలోనే ఉన్నారు. ఇది ససమహా పురుషయోగం అంటారు. అట్లాగే ఈ లగ్నానికి పంచమాధిపతి, దశమాధిపతి శుక్రుడు స్వక్షేత్రం. ఇది ఒకటి చాలు జాతక చక్రం మొత్తానికి పంచమాధిపతి కానీ, లగ్నాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ వీరు లగ్న పంచమ భాగ్యాధిపతులు వీరు స్వక్షేత్రాల్లో ఉన్నారంటే అది ఏ భావం అయినప్పటికీ అదే లగ్నము. ఇట్లాంటి భావాలు లగ్న పంచమ భాగ్య వాళ్ళతో మరీ మంచిది. ఉన్నారంటే 100% మంచి జాతకం. దీన్ని మనం ఎక్కువ విశ్లేషించాల్సిన అవసరం ఉండదు. అట్లాగే ఈ జాతకానికి శని భగవానుడు లగ్నంలో ఉన్నారు. అయితే ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు శని భగవానుడు. చతుర్థ లాభాధిపతి. శని భగవానుడు కుజుడి నక్షత్రంలో ఉన్నారు. కాకపోతే అంత ఫేవరబుల్ కావదు, కొంచెం కష్టం ఉంటుంది, ఎక్కువే ఉంటుంది వీరికి. ఇది ఇలా పక్కన పెట్టండి. తర్వాత శుక్రుడు స్వక్షేత్రగతుడై దశమ భావంలో ఉంటే ఎవరికైనా, దశమాధిపతి దశమంలో ఉంటే ఎవరికైనా 100% జాబ్ అనేది ఉంటుంది. మీ జాతకాల్లో ఉన్నాయేమో చూసుకోండి. ఇది 100% ఉండి తీరుతుంది. మరి లగ్నానికి పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అట్లాగే అష్టమాధిపతి రవి, షష్ఠ భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా కలిసి ఉన్నారు. ఎక్కడ? దశమ భావంలో. దశమ భావంలో ఈ 3 గ్రహాలు ఉన్నాయి. దశమ భావంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఎవరు? గురుడు, దేవగురు గురు, శుక్రుడు, రవి గ్రహం, బుధ గ్రహం దశమంలో వీరికి ఉన్నాయి. మరి శుక్రుడు స్వక్షేత్రాలతో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలతో గ్రహాలు కలిసి ఉంటే
మంచినే ఇస్తాయి. మరి రవి నీచ కదండి. ఇక్కడ శుక్రుడు స్వక్షేత్రగతులు ఉన్నాయి కదా, రవికి నీచభంగ రాజయోగం ఏర్పడింది. నీచభంగ రాజయోగం ఏర్పడింది రవికి. గురుడు వ్యయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. అంటే శని భగవానుడు మళ్ళీ కుజుడు కారకత్వం వస్తుంది. రవి అష్టమాధిపతి అయ్యాడు, ఇది కూడా శని భగవానుడు కారకత్వం. మరి బుధుడు మళ్ళీ కుజుడు గురుడు ఇట్లాగా ఏ కారకత్వాలు వహించి భావాలకు ఉన్నాయో ఆ గ్రహాలు కారక గ్రహాలు లేవు. ఆ గ్రహాలు దశమభావంలో స్థితి పొంది ఆ గ్రహాలని లగ్నాధిపతి శని చూస్తూ ఉన్నాడు దశమ దృష్టితో. మీ దశమ భావాన్ని కానీ అధిపతిని కానీ, అంటే 10th లార్డ్ని కానీ లగ్నాధిపతి చూస్తూ ఉంటే అది ఎవరైనా కానీ 100% జాబ్ ఉంటుంది. ఇక్కడ 6వ భావాధిపతి, అష్టమాధిపతి, 6 బుధుడు, అష్టమాధిపతి రవికి ఒకే ఆధిపత్యం వచ్చింది కాబట్టి అష్టమాధిపతి, బుధుడికి 6, 9 ఆధిపత్యాలు వచ్చాయి కాబట్టి వీళ్ళు ముగ్గురితో కలిసి శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. వీరికి డైలీ జాబ్, అంటే డైలీ జాబ్ కాదు, సర్వీసెస్ జాబ్లు, అంటే పోలీస్ అథారిటీ ఇట్లాంటివి వస్తాయి, జాబు ఉంటాయి. అది శని భగవానుడు చూస్తున్నాడు కాబట్టి వీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధమైన జాబ్ స్వచ్ఛందంగా చేస్తారు. అట్లాగే వీరు ఉన్నత స్థితికి కూడా వెళ్తారు. మీ పిల్లల జాతకాల్లో మీ దశమాధిపతి ఎక్కడ ఉన్నాడో ఆయన్ని లగ్న పంచమ భాగ్యాధిపతులతో కలిసి ఉన్న లగ్న పంచమ భాగ్యాధిపతులు చూసినా వీరికి 100% మంచి జాబు ఉంటుంది, మంచి రాజయోగాలు కూడా కలిగి ఉంటారు. అయితే నక్షత్రాల పాటికి వచ్చేటప్పటికి ఆ గ్రహస్థితిలో వస్తే, ఇప్పుడు మకర లగ్నం అనుకోండి, రాహు నక్షత్రంలో పుట్టారు ఈయన, అంటే రాహు మహాదశ, తర్వాత గురు మహాదశ, తర్వాత శని మహాదశ. ఇప్పుడు శని మహాదశ రాజయోగాన్ని 100% ఇస్తుంది. వీరికి 18 సంవత్సరాలు శని మహాదశ రాజయోగాన్ని ఇస్తుంది. 93లో పుట్టారంటే 2023కి 30 ఏళ్ళు, 24కి 31, 31 ఇయర్స్ అంటే ఆల్రెడీ శని మహాదశ స్టార్ట్ అయింది కానీ బాగుంటుంది. ఇంకా ముందుకి మంచి రాజయోగాలు అందుకుంటారు. మంచి రాజయోగాలు అందుకుంటారు. ఇట్లాగా ఉంటుంది. ఇలాంటి వారికి యోగాలు కలిగి ఉన్న వాళ్ళకి, ఇలాంటి యోగాలు కలిగి ఉన్న వారికి చిన్నతనంలోనే ఉద్యోగం, ఇక్కడ రాసిపెట్టి ఉన్నాను, చిన్న వయసులోనే ఉద్యోగం, వివాహం, సంతానం, గృహము ఇవన్నీ ఆటోమేటిక్గా సమకూరినట్టు వచ్చేస్తాయి వీరికి. ఎందుకు? దశమాధిపతితో గురుడు ఈ లగ్నానికి ఫేవరబుల్ కాకపోయినా దశమాధిపతితో గురుడు కలిసి ఉన్నారు. ఇది 100% మంచి జాతకం. అట్లాగే లగ్నాధిపతి చూస్తూ ఉన్నారు, ఇది ఇంకా మంచిది. ఈ శని మహాదశలోనే వీరికి ఇంకా పెద్ద పోస్ట్లోకి వెళ్తారు. ఇంకా పెద్ద పోస్ట్లోకి వీళ్ళు వెళ్తారు. ఇట్లాగా ఉంటుంది. చూడండి, రవి రాహు నక్షత్రంలో ఉన్నారు, చంద్రుడు ఆర్ద్ర, మళ్ళీ రాహు, అంటే రవిచంద్రులిద్దరూ రాహుతో కనెక్షన్ ఉంది వీరికి. రవిచంద్రులిద్దరికీ రాహుతో కనెక్షన్ ఉంది. ఇట్లాగా కొంచెం ఉంటే చిన్న గ్రహణ దోషంలాగా ఉంటుంది. అందుకని వీరు ఎక్కువగా
ఆదివారం సూర్య ఆరాధన చేసుకుని సూర్య భగవాన్ని ఆరాధిస్తే ఇది పోతుంది. శని భగవాను మకర లగ్నం, శని భగవాను స్వక్షేత్రం, ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు, కుజుడు నక్షత్రం. ఇది చతుర్థ లాభాధిపతి అయ్యారు. రాశి మిథున రాశి, బుధుడు. మరి బుధుడు తులారాశిలో ఉన్నారు, తులారాశి అధిపతితో. ఇది కూడా వెరీ గుడ్. లాభస్థానంలో రాహువు కుజుడు ఉన్నారు. రాహువు రాశ్యాధిపతి కుజుడితోనే కలిసి ఉన్నారు కాబట్టి రాహువు మంచి యోగాన్ని అందిస్తాడు. కాకపోతే రాహు నీచ అయినప్పటికీ రాహు రాశ్యాధిపతితో రాహు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ రాహు కూడా. ఇట్లాగా తీసుకోండి. చూడండి, రవి మీనరాశిలో ఉన్నారు, గురుపాలిత గ్రహం. ఇక్కడ రవికి బలం పెరిగింది. కుజుడికి మరి నీచపడ్డారు చతుర్థాధిపతి. మళ్ళీ రాహు శుక్రుడు స్వక్షేత్రం స్వనవాంశ పొందారు, ఇది గుడ్. బుధుడు శని భగవానుడు మిత్ర నవాంశ పొందారు, బుధుడు నవాంశ, ఇది మంచిది. గురుడు మిత్ర నవాంశ పొందారు, ఇది మంచిది. కుజుడు కూడా మిత్ర నవాంశ పొందారు, ఇది మంచిది. ఒక్క కేతుకి బుధుడికి చంద్రుడికే ఇక్కడ వేరేగా శని నవాంశ గురు నవాంశ పొందారు, గురుపాలిత గ్రహాల నవాంశ పొందారు. వీరికి బలం తగ్గింది, మిగతా గ్రహాలన్నిటికీ బలం పెరిగిపోయింది నవాంశ చక్రంలో. అందుకని వీరిది ఇలాగా మీ పిల్లవాళ్ళది కానీ దశమ భావం గురించి అడుగుతూ ఉన్నట్లయితే ముందుగా ప్రతి లగ్నానికి ఒక దశమాధిపతి ఉంటారు. ఆ దశమాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, ఏ గ్రహాలతో చూడబడుతూ ఉన్నారు, ఏ భావంలో స్థితి పొందారు, ఎక్కడ ఉన్నప్పటికీ లగ్న పంచమ భాగ్యాధిపతుల దృష్టి ఉంటే 100% ఉద్యోగం అనేది చిన్నతనంలోనే వచ్చేస్తుంది. అట్లాగే దశమ క్షేత్రం మీద లగ్న పంచమ భాగ్యాధిపతుల దృష్టి ఉన్న 100% ఉద్యోగం చేస్తారు, మంచి ఉద్యోగం చేస్తారు, పేరు ప్రతిష్టలు కలిగిన ఉద్యోగం. మీనాక్షీదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.